మాజీ సీఎం వైఎస్ జగన్తో మాజీ మంత్రి జోగి రమేష్ భేటీ అయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి జగన్ వద్దకు వెళ్లారు జోగి రమేష్. జోగి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు జగన్. నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయి 83 రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది జోగి రమేష్, జోగి రాము. ఇటీవలే జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు జోగి బ్రదర్స్. కేసులకు భయపడదని జగన్ భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొందామంటూ జగన్ భరోసా ఇచ్చినట్లుగా సమాచారం. కూటమి ప్రభుత్వం అన్యాయంగా కేసులు పెడుతోందంటూ జగన్ విమర్శించారు. రైట్, వైసీపీ అధినేత జగన్తో మాజీ మంత్రి జోగి రమేష్ భేటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది, ధైర్యం చెప్పినట్టుగా తెలుస్తోంది. జోగి రమేష్ ముందే చెప్పారు ఎన్ని కేసులు పెట్టినా కానీ మేము ఎదుర్కొంటామని. పార్టీ అధికారం కోల్పోగానే కూడా దీనికి సంబంధించి ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జరుగుతోంది. ఇందులో నేను అలాంటి ఆశ్చర్యం కూడా వ్యక్తం చేయడం లేదనేటువంటి మాట. సో జగన్మోహన్ రెడ్డి కూడా అదే ధైర్యం చెప్పారు, అదే భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఎలా చూడాలంటారు దీన్ని? మురళి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఇటీవల జైలు నుంచి బెయిల్పై విడుదలైన జోగి రమేష్ నేడు తాడేపల్లిలో కలిశారు. అయితే తాను అక్రమ కేసులు పెట్టించుకుని జైలుకి వెళ్ళొచ్చిన తనలో ఎలాంటి ధైర్యం కోల్పోలేదు. మా అధినేత నాలో 100% ధైర్యం నింపారు. మరోపక్క కేసులు ఎన్ని వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. గతంలోనే చెప్పాను, చంద్రబాబు నాయుడు నేరుగా జోగి రమేష్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. జోగి కుమారుడి పైన కేసు పెట్టారు, జోగి పైన పెట్టారు, జోగి తమ్ముడి పైన పెట్టారు. వరుసగా మా కుటుంబ సభ్యులందరూ కేసులు ఎదుర్కొంటున్నా కూడా మేము ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు. కేవలం నకిలీ మద్యం కేసులో కావాలని ఏదైతే అద్దెపల్లి జనార్దన్ రావుతో స్టేట్మెంట్ ఇప్పించి నన్ను నా కుటుంబ సభ్యులను ఇరికిచ్చారంటూ జోగి సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. భేటీలో కూడా జగన్ ధైర్యంగా ఉండండి, ఎన్ని కేసులైనా పెట్టని ఎదుర్కొన్నాము. మనం గతంలో మనం ఇలాంటి వ్యవహారాలు చేయలేదు. ఏదైతే నేరుగా రాబోయే రోజుల్లో మనం ఏంటి, మన పార్టీ కార్యకర్తలు ఏంటి అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తాము. ఎందుకంటే వారు రెడ్ బుక్ ఏదైతే టీడీపీ లోకేష్ రెడ్ బుక్ అంటున్నారు, మనం డిజిటల్ బుక్ అంటున్నాం. రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కటి డిజిటల్ బుక్ లో రికార్డ్ చేస్తాం. వచ్చిన తర్వాత ఆ అధికారులకు పనిష్మెంట్ ఇస్తాం, అధికారంలో వదిలే ప్రసక్తి లేదంటూ జగన్ ఇప్పటికే ప్రకటించారు. అదేవిధంగా జోగి కుటుంబ సభ్యులను ఓదార్చారు, ధైర్యం చెప్పారు. రాబోయే రోజుల్లో మైలవరంలో ఢీ కొట్టండి, గెలవండి, పోరాటం చేయండి. ప్రభుత్వం వ్యతిరేకంగా కేసులు పెట్టినంత మాత్రం మనం ఎక్కడ వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదంటూ జగన్ నేరుగా జోగి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడమే కాక నేను అండగా ఉంటాను, నేను మీతోనే ఉంటాను, ఏ అవసరం వచ్చినా ఏ క్షణమైనా ఫోన్ చేయండి, నేను అందుబాటులో ఉంటానంటూ జగన్ తన పార్టీకి సంబంధించిన జోగి రమేష్, జోగి రాములకు, జోగి కుటుంబ సభ్యులకు కూడా ఆయన ఓదార్చడమే కాకుండా ధైర్యం నింపారంటూ ఒక వైఎస్ఆర్సీపీ వర్గాల్లో మైలవరం రాజకీయాల్లో ఒక చర్చ నడుస్తుంది. మురళి, వైసీపీ వర్గాలు ఎలా చూస్తున్నాయి దీనికి సంబంధించి? జోగి రమేష్ భేటీ అవ్వడం, జోగి రమేష్ గతంలో కూడా మీడియాతో మాట్లాడుతూ కూడా చేసినటువంటి కొన్ని కామెంట్స్, మరిన్ని కేసులు 1-2తో ఆగిపోరు కూటమి ప్రభుత్వం, మరిన్ని కేసులు మళ్ళీ తిరిగి మేము అధికారంలోకి వచ్చేంత వరకు, వారు అధికారంలో ఉన్నంత వరకు కూడా కేసులు పెడుతూనే ఉంటారు, వాటన్నిటి కూడా మేము సిద్ధం అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. దాన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, ఇప్పటికే టీడీపీకి కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ, ఈ కొడాలి నాని నుంచి మొదలు కొడాలి నానితో పాటు జోగి, తర్వాత కొంతమంది కీలక నాయకుల పైన, వైఎస్ఆర్సీపీ నేతల పైన ఆయా నియోజకవర్గాల్లో ఆయా ప్రాంతాల్లో కేసులు పెట్టారు. సర్వేపల్లిలో ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లా అధ్యక్షుడి పైన కేసు కట్టారు, ఆయన కూడా సుదీర్ఘకాలం జైల్లో ఉన్నారు. దాదాపు జోగి రమేష్ కూడా దాదాపు 80 రోజుల పైన జైల్లో ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆయన పైన పెట్టిన 2 కేసుల్లో బెయిల్ రావడంతో ఆయన బెయిల్ పోయారు. మరోపక్క వంశీ పైన సుదీర్ఘకాలం లోపల ఉన్నారు. అనారోగ్యంతో పాలైన తర్వాత కూడా తాత్కాలిక బెయిల్ వచ్చింది. తర్వాత ఆయన మళ్ళీ రెగ్యులర్ బెయిల్ వచ్చే వరకు జైల్లో కొనసాగారు. వైఎస్ఆర్సీపీ నేతల పైన కేసులు పెట్టడం సహజం అయిపోయింది. ఎందుకంటే వైసీపీ నేతలను ఏదో ఒక కేసులో ఇరికించాలి. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైసీపీ నాయకులను వేధించడమే టీడీపీ కూటమి పని అయిపోయిందంటూ ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారు. రాబోయే రోజుల్లో మీరు ఏదైతే వేస్తారో అదే చెట్టు అవుతుందంటూ ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హెచ్చరించిన నేపథ్యం మనం గతంలో చాలా సార్లు చూసాం. ఎందుకంటే
మేము నేడు మీరు చేసే ఏ కార్యక్రమాలైనా రేపు మా కార్యకర్తలు మేము చెప్పినా వినే పరిస్థితి లేదంటూ జగన్ నేరుగా టీడీపీ కూటమి పైన సమరబేరు ప్రకటించారు. రాబోయే రోజుల్లో కేసులు వచ్చినా ఎన్ని బెదిరింపులు వచ్చినా వైఎస్ఆర్సీపీ తరఫున పోరాటం చేయండి అంటూ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నా. మరోపక్క టీడీపీ కూటమి నాయకుల వల్ల గాయపడిన వారిని, ఏదైతే దెబ్బలు తిన్న వారిని, కేసులు పెట్టిన వారిని కూడా జగన్ నేరుగా తాడేపల్లికి పిలిపించుకుంటున్నారు, వారితో మాట్లాడుతున్నారు. ఆ కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడమే కాక రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఏదైతే పార్టీకి కష్టపడిన వారిని ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాం, వారిని అందలం ఎక్కిస్తాం, పనిచేసే వారిని గుర్తిస్తాం, ప్రోత్సహిస్తాం. ఆయా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయాలంటూ నేతలు సూచిస్తున్నారు. మరోపక్క రాబోయే రోజుల్లో తాను ప్రజల్లోకి రావడానికి గల ప్రణాళిక కూడా ఏదైతే ఉందో, తన బస్సు యాత్ర కావచ్చు, పార్టీ ప్లీనరీ కావచ్చు, జిల్లాకు సంబంధించిన ప్రతి వారంలో ఒక రోజు ఏదైతే ఒక్కొక్క నియోజకవర్గం సంబంధించి కార్యకర్త భేటీ కావడం, వరుసగా ఆయన షెడ్యూల్ రిలీజ్ చేస్తున్నారు. రేపు కూడా ఆయన షెడ్యూల్ లో భాగంగా భీమవరం నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నేతలతో ఆయన భేటీ కానున్నారు. వరుసగా ఏదైతే జగన్ తాను ఓడిపోయిన తర్వాత పార్టీ శ్రేణులు ఇబ్బందులు తెచ్చుకోవడమే కాకుండా నేతలను నేరుగా పరామర్శించే పరిస్థితి ఉంది. గతంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కావచ్చు, కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, కొంతమంది కీలక నేతలు జైలుకి వెళ్ళిన నేపథ్యంలో కూడా ఆయన నేరుగా జైలుకి వెళ్ళి పరామర్శించిన నేపథ్యం ఉంది. అలాంటి చర్యల్లో భాగంగా ఏదైతే జోగి రమేష్ కుటుంబ సభ్యులు కూడా ఆయన నేరుగా భరోసా నింపారు. కేసులు సర్వసాధారణం, కేసులు సహజం. మా నాయకుడి పైన దాదాపు 16 కేసులు పెట్టారు. సిబిఐ 16 నెలలు జైల్లో పెట్టింది. మా నాయకుడి పోరాటమే జైలు నుంచి మొదలైందంటూ వైఎస్ఆర్సీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదైతే జగన్ నింపిన భరోసాతో నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి కూడా వచ్చే ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గంలో పార్టీ జెండాను ఎగరేస్తానంటూ జోగి రమేష్ కార్యకర్తతో భేటీని ప్రకటించారు. మరోపక్క వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో భేటీ అయిన తర్వాత కూడా ఆయన తన ఉత్సాహం మరింత పెరిగింది. జగన్ తన కుటుంబానికి అండగా ఉంటాడు, తనకు భరోసా నింపారు. రాబోయే రోజుల్లో జగన్ సీఎం చేయడమే లక్ష్యం, మైలవరంలో వైసీపీ జెండా ఎగరడమే నా ప్రధాన కర్తవ్యం అంటూ ఆయన వ్యాఖ్యానించిన సందర్భం ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక కూటమి ప్రభుత్వం అన్యాయంగా కేసులు పెడుతోందంటూ కూడా జగన్ ఈ నేపథ్యంలో విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డితో భేటీకి సంబంధించి కూడా కీలకంగా నాయకులు, కార్యకర్తలు చెప్తుంది ఒకటే, ధైర్యం చెప్పారు, భరోసా ఇచ్చారు అనేటువంటి మాట. కుటుంబ సభ్యులతో కలిసి జగన్ వద్దకు వెళ్లారు జోగి రమేష్. జోగి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు జగన్. నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి 83 రోజుల పాటు జైల్లో ఉన్నారు జోగి రమేష్, జోగి రాము. ఇటీవలే జైలు నుంచి బెయిల్పై విడుదలైనటువంటి పరిస్థితి ఉంది జోగి బ్రదర్స్. ఇక కేసులకు భయపడొద్దని జగన్ ఈ నేపథ్యంలో భరోసా ఇచ్చారు. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొందామంటూ కూడా జగన్ భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అన్యాయంగా కేసులు పెడుతోందంటూ కూడా జగన్ విమర్శించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.